హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీవన్ అకాడమీ అండ్ గుడ్ మార్నింగ్ ఆల్సో. సో ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అందుతుందండి. మనకు ఆపరేషన్ సింధూర్ న్యూస్లో ఉందండి మెయిన్గా. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఏదైతే పహల్గామ్ అటాక్ జరిగిందో ఏప్రిల్ 22న, సో దానికి ప్రతీకారంగా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ ఏదైతే టెర్రరిస్టులను ఏరివేసేందుకు అని చెప్పేసి ఆపరేషన్ సింధూర్ని ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రధానమైనటువంటి ఆర్గనైజేషన్స్కు సంబంధించిన మేజర్ హబ్స్ ఏవైతే ఉంటాయో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన హబ్స్ని నేలమట్టం చేయడం జరిగింది. సో మిసైల్ స్ట్రైక్స్ ద్వారా 9 లొకేషన్స్లో ఈ అటాక్స్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. సో ఏప్రిల్ 22 తర్వాత పహల్గామ్లో ఏదైతే ఉగ్రవాదులు అటాక్ చేశారో దాని తర్వాత దేశమంతటా ఒకేసారి ఉలిక్కి పడిందనమాట. సో దాని అనంతరం మన భారత ప్రభుత్వం సీరియస్గా మీటింగ్స్ కండక్ట్ చేస్తూ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్తో పాటుగా ఇటు త్రివిధ దళాలతో పాటుగా అదేవిధంగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ బోర్డ్ని చైర్మన్ని చేంజ్ చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగిందన్నమాట. సో ఇవన్నీ సైకిల్స్ తర్వాత ఏదో పెద్దగా జరగబోతుందని అందరికీ తెలిసింది. సో దీంట్లో భాగంగానే ఇప్పుడు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధించిన స్థావరాలపై ఒకేసారిగా ఎయిర్ స్ట్రైక్స్ అనేటివి చేయడం జరిగింది. మిసైల్స్ ద్వారా 9 లొకేషన్స్కు సంబంధించినటువంటి ఇప్పుడైతే అందిన వార్త ప్రకారం 9 లొకేషన్స్లో ఈ అటాక్స్ అనేటివి చేయడం జరిగింది. సో దీని ద్వారా మరొకసారి భారత ప్రభుత్వం ఏం చెప్పబోతుందంటే భారతదేశం పైన ఏదైతే ఉగ్రదాడి జరిగిందో మేము సహించము అని చెప్పేసి ప్రపంచానికి చాటి చెప్తుందన్నమాట. సో దీంట్లో భాగంగా మనం ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే ఎప్పుడు పహల్గామ్ అటాక్ జరిగింది ఏప్రిల్ 22న. సో ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కూడా పేరు ఎందుకు పెట్టారు, మన ఆడవాళ్ళ యొక్క సింధూరాన్ని తీసివేశారు కాబట్టి, అంటే వాళ్ళ జ్ఞాపకార్థం అని చెప్పేసి ఒక రిటాలియేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం జరిగింది. ఇప్పుడు ఈ పేరు వినగానే ఉగ్రవాదుల వెన్నుల్లో వణుకు పుట్టుకొస్తుందన్నమాట. ఓకే, సో మేజర్గా పహల్గామ్ అటాక్ మనకి ఏప్రిల్ 22న జరిగింది. అదేవిధంగా సో దీనికి మేజర్గా ఆర్గనైజేషన్ ఏంటి, లష్కరే తోయిబాకు సంబంధించిన ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో లష్కరే తోయిబాకు సంబంధించిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషన్ ఈ పహల్గామ్ అటాక్ని మేమే చేశామని ఒప్పుకోవడం జరిగింది. సో ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటి, పహల్గామ్ అటాక్లో లష్కరే తోయిబాకు సంబంధించిన ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఏంటి ది రెసిస్టెంట్ ఫ్రంట్ అనే ఆర్గనైజేషను, ఆ ఆర్గనైజేషన్ మేమే దాడి చేశాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈరోజు ఏదైతే ఈ స్ట్రైక్స్ మిసైల్ స్ట్రైక్స్ జరిగాయో ఆ లొకేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఆ లొకేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మేజర్గా 9 లొకేషన్స్లలో మనకి ఈ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉగ్ర స్థావరాలను ఏర్పరచుకుంటున్నారు కదా, ఆ ఉగ్ర స్థావరాల పైన మేజర్గా లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్ అయినటువంటి ముర్దికేలో కూడా అటాక్స్ చేయడం జరిగింది. సో దీని ద్వారా భారత్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఉగ్రవాదాన్ని మేము సహించము, ప్రపంచాన్ని కూడా ఏకతాటికి తీసుకొస్తాము అని చెప్పడం జరిగింది ఈ స్ట్రైక్స్ ద్వారా. మరొకసారి ఊరి తర్వాత ఈ విధంగా పహల్గామ్ అటాక్స్లో భాగంగా రిటాలియేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఆపరేషన్ సింధూర్ అనేది తీసుకురావడం జరిగింది. సో లొకేషన్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. బవల్పూర్, ఓకే, జైషే మహమ్మద్కి సంబంధించిన ఆర్గనైజేషన్ ఇక్కడ ఆపరేట్ చేస్తుంది. సో ఇక్కడ కూడా అటాక్ చేయడం జరిగింది. బవల్పూర్ చాలా ఇంపార్టెంట్ ప్లేస్. ఇక్కడ ఎవరు, జైషే మహమ్మద్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ముర్దికే లష్కరే తోయిబా ఏదైతే ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో ద రెసిస్టెంట్ ఫ్రంట్ సంబంధించిన లష్కరే తోయిబా ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్ ఇది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉంది. ముర్దికేలో కూడా అటాక్స్ జరిగాయి, మిసైల్ అటాక్ చేయడం జరిగింది. అదేవిధంగా టెహ్రా కలాన్, జైషే మహమ్మద్ టెహ్రా కలాన్ కూడా వన్ ఆఫ్ ది ప్లేస్ అన్నమాట. ఓకే, తర్వాత సైల్కోట్లో కూడా అటాక్ చేశారు, మిసైల్ స్ట్రైక్ చేయడం జరిగింది. తర్వాత బర్నాలాలో కూడా చేశారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కోట్లీ ఎక్కడ ఉందండి, కోట్లీ. సో నెక్స్ట్ వచ్చేసి ముజఫరాబాద్లో కూడా అటాక్స్ జరిగాయి. ముజఫరాబాద్ వచ్చేసి లష్కరే తోయిబా అదేవిధంగా జైషే మహమ్మద్ ఆర్గనైజేషన్స్ రెండు కూడా ఈ ముజఫరాబాద్లో ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి జమ్మూ కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో లొకేట్ అయి ఉన్నాయి. సో బవల్పూర్ ఒకటి మాత్రం సపరేట్గా ఉంది. సో ఈ మేజర్గా హెడ్ క్వార్టర్స్ ఏంటి, అదేవిధంగా లష్కరే తోయిబాకు జైషే మహమ్మద్కు సంబంధించిన ఆర్గనైజేషన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఏంటి అనేది చాలా ఇంపార్టెంట్. మేజర్గా బవల్పూర్ ఒకటి అండ్ ముర్దికే వచ్చేసి ఇప్పుడు ఏదైతే ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఆర్గనైజేషన్ ఏదైతే క్లెయిమ్ చేసిందో మేమే పహల్గామ్ అటాక్ చేశాము అని చెప్పిందో ఆ అటాక్ చేసినటువంటి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముర్దికో, దాన్ని కూడా నాశనం చేయడం జరిగింది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ సింధూర్ ద్వారా ప్రపంచానికి కానీ
అదేవిధంగా ఉగ్రవాదులకు ఇండియా చెప్పదలుచుకుంది ఒకే ఒకటి, మా దేశం పైన కనుక దాడి చేస్తే మేము సహించము. సో ఇప్పటివరకు శాంతి అనేది ఉంది కదా, శాంతి అనేది అయితే ఉన్నామో ఆ శాంతిని కూడా మేము పక్కన పెట్టి మా దేశం పైన కానీ మా సార్వభౌమత్వం పైన కానీ దాడి చేసినట్లయితే మేము ఖచ్చితంగా తిరిగి దాడి చేస్తామని చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ప్రపంచ దేశాలైనటువంటి రష్యా, అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ప్రపంచ దేశాలు కూడా టెర్రరిజంకి అగేనిస్ట్గా ఉండడం వల్ల భారత్ని సమర్థిస్తున్నాయి. దీంతో పాక్ ఏకాకిగా మిగిలిపోయింది. సో ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో T1 Academy like this. Thank you so much.